కాజాపూర్ గ్రామము 28, 29, 30 3 రోజులు వర్షాభావ పరిస్థితుల వల్ల పెద్ద మొత్తంలో వరద వచ్చి మా కాజాపూర్ గ్రామ శివార్లో 2000 ఎకరాలు నీట మునగడం జరిగింది. పూర్తిగా ఇంతకుముందు 10 రోజుల కింద వచ్చినా కానీ అప్పుడు పెద్ద నష్టం జరగలేదు. ఈసారి మొత్తం పెద్ద మొత్తంలో నీళ్ళు వచ్చాయి. 89 వచ్చినప్పుడు మొత్తం చెరుకు పంట ఉండగానే అప్పుడు ఏం నష్టం జరగలేదు. ఈసారి మొత్తం వరి పొలము సోయాలు ఉన్నాయి కాబట్టి పెద్ద నష్టం జరిగింది. రైతులు మరి కోలుకోలేని దెబ్బ రైతులకు వచ్చింది. మరి దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ద్వారా కనీసం ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నాం. అందరు రైతులు, కౌలు రైతులు అయితే పాపం వాళ్ళకైతే మరీ ఘోరం. సొంత భూములు చేసుకునే వాళ్ళకి ఎకరం 40,000 పెట్టుబడి పెట్టి కూర్చున్నాం మేము. ఇప్పుడు అసలు పంట చేతికి వచ్చేది ఏం లేదు. 89లో నీట మునిగినాయి కానీ అప్పుడు మొత్తం చెరుకు పంట ఉండే కాబట్టి నష్టం ఏమి జరగలేదు. ఈసారి పెద్ద మొత్తం ఈ దెబ్బ ఇప్పుడు నా జీవితం నా 70 సంవత్సరాల వయసులో కూడా ఇంత పెద్ద వరద మేము చూడలేదు ఎప్పుడు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆదుకొని ఎకరానికి 40,000 చొప్పున మేము పెట్టుబడి పెట్టిన దానికి వాళ్ళు కూడా ఆలోచించి ఏదో కొంత సాయం చేస్తే రైతులకు ప్రతి ఎకరాల లెక్కతో పక్షపాత ధోరణి లేకుండా దయచేసి మొత్తం గ్రామంలో అందరికీ మునిగినాయి కానీ ఆయన మునగలేదు ఈయన మునగలేదు వేరే ఫిర్యాదులు స్వీకరించకుండా మొత్తం పట్ట పానీలు చూసుకుంటే మీ సేవలు మీకు అంతా ఆన్లైన్లో అన్నీ ఉన్నాయి ఇప్పుడు కాబట్టి చూసుకుని ఎకరాల లెక్క చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మా గ్రామం తరఫున కోరడం జరుగుతుంది. గ్రామం కాజాపూర్ మోహన్. ఈ వరద ముప్పు గ్రామం కాజాపూర్ గ్రామం మొత్తం నీటి మునిగిపోయింది. మొత్తం వర్షంతో మొత్తం పొలాలు సోయలు వరి పంటలు మొత్తం మునిగిపోయి ఇప్పుడు మొత్తం ఏ ఖర్చు పెట్టుబడి మొత్తం రాకుండా మొత్తం నష్టపోయినాం మేము. ఎవరైనా కానీ మాకు ఇప్పుడు గ్రామంలో మొత్తం మునిగిపోయినా కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. ఓన్లీ పోలీస్ అధికారులు మాత్రం వచ్చి మాకు కాపాడిండ్రు. లోపల ఎంఆర్ఓ కూడా వచ్చి మాకు కాపాడిండు. ఇంకా ఎవరు మాకు ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకులు రాలేదు, ఏ పార్టీ తరపు నుంచి కూడా మాకు ఆదుకోలేదు. కాబట్టి దయచేసి మేము ఇంతవరకు నష్టపరిహారం మాకు అందించాలని చెప్పేసి ఎకరానికి 40,000 దాదాపు ఖర్చు అయింది. కాబట్టి ఆ పంట నష్టపరిహారం అన్న మాకు అందించాలని ఆ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. సాలూరా మండల్ కాజాపూర్ గ్రామ విలేజ్ మరి ఈ వరద ముప్పు గ్రామం అది మొత్తం సోయా పంట వరి పంట మొత్తం నేల మొత్తం మునిగిపోయినాయి. మరి ఇంతవరకు ఇలాంటి వరద ఎప్పుడు చూడలేము. బాగా నష్టము రైతుకు బాగా ఇదైపోయింది. మరి ఇంకో విషయం తెలియదు ఏమనంటే ముఖ్యమంత్రి గారికి ఈ పెట్టుబడి ఎకరాన 40,000-45,000 రూపాయలు పెట్టుబడి పెట్టిండు ఒక్కొక్క రైతు మినిమం. దానికి పరిగణనలు తీసుకొని ఎంతో కొంత మీ వంతు సాయం రైతులకు అందజేస్తారని ముఖ్యమంత్రి గారిని నేను కోరుచున్నాను. ఇంకో విషయం ఏంటంటే పోలీస్ సిబ్బందికి మా యొక్క నమస్కారం, మరి ఎంఆర్ఓ గారికి మా యొక్క అభినందనలు, సాలూరా ఎంఆర్ఓ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఏ టైంలోనైనా 1 గంట అనగా 2 గంటలు అనగా ఏ టైం అంటే ఆ టైం వచ్చి మాకు కాజాపూర్ గ్రామంలోకి మరి లోపల ఇళ్ళలో వచ్చిన వాళ్ళకు అందరికీ ఆదుకొని బయట తీసుకుపోయి మాకు సాలూరా గవర్నమెంట్ హాస్పిటల్ దీంట్లో మాకు స్థలం ఇచ్చి కాజాపూర్ గ్రామస్తులకు కాపాడారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుతున్నాం మేము రైతులందరము, ఈ ఇంత నష్టము మాకు 80 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు రాలేదు. మరి ఈ నష్టపరిహారాన్ని పరిగణన తీసుకొని ఏదైనా రైతులకు సహకారం చేస్తారని కోరుచున్నాము.